హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేష్ని. ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే నేను ఒక మంచి యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ కొంతమందికి తెలిసిందే ఇది, ఓకేనా. సాతోషి ఓపెన్ ఎక్స్ అనమాట యాప్ పేరు. నేను ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, చాలామంది జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్, మనకి ఈ యాప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ యాప్లో ఎవరైనా సరే ఒక్కసారి జాయిన్ అయినాక ఒక కాయిన్ మనకు మైనింగ్ చేస్తూ ఉంటాం కదా. ప్రతి యాప్లో వచ్చేసి ఒక కాయిన్ మైనింగ్ చేస్తూ ఉంటాం. కానీ దీంట్లో ఏంటంటే, ఒక కాయిన్ మైనింగ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంత సప్లై ఇస్తాం. ఎగ్జాంపుల్కి ఒక 10 బిలియన్ కాయిన్స్ మేము దీని నుంచి మైనింగ్ చేసే వాళ్ళకి ఇద్దామని అనుకున్నారనుకోండి. ఆ 10 బిలియన్స్ క్లోజ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఉన్న కాయిన్స్ మనం అమ్ముకోవాల్సి ఉంటుంది, ఓకేనా. దీంట్లో అలా కాకోకుండా ఒక ఒక కాయిన్ తీసుకొచ్చిన తర్వాత అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తారు వెంటనే. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది మనకి, ఓకేనా. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. మనకి ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ప్రాజెక్ట్, ఓకేనా. దీంట్లో ఎన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి చూడండి. ఫస్ట్ ఇది ఒక ప్రాజెక్ట్, ఇది ఒక కాయిన్ అనమాట. టెస్ట్ కాయిన్ సి అనేది వచ్చింది. దీని సప్లై మొత్తం పూర్తయిపోయింది. ఇది పూర్తయిపోయిన వెంటనే ఇంకో కాయిన్ తీసుకొచ్చారు. ఇది పూర్తయిపోయింది 100%. ఇంకో కాయిన్ తీసుకొచ్చారు. ఇది పూర్తయిపోయింది 100%. ఇంకో కాయిన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు రన్ అవుతున్న దాని పేరు వచ్చేసి ఓపెన్ ఎక్స్ అనమాట, ఓకేనా. ఈ ఓపెన్ ఎక్స్ కాయిన్ కూడా దాదాపు మనకి 87% దాకా అయిపోయింది. ఇంకా మిగిలింది వచ్చేసి ఓన్లీ 13% ఉంది. ఈ 13% కూడా మనకి మే నెలలో పూర్తవుతుంది. మే నెల లోపల పూర్తయిపోతుంది. ఈ మే నెల లోపల ఇది పూర్తయిపోతుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. తర్వాత మళ్ళీ వేరే ప్రాజెక్ట్ తీసుకొస్తారు. సో ఒక్కసారి కానీ మనం ఈ యాప్లో మనం రిజిస్టర్ అవ్వగలిగితే మనకి లైఫ్ లాంగ్ ఇందులో మనీ అనేది వస్తూనే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అయిపోయినాక ఇంకో ప్రాజెక్ట్ అలా తీసుకొస్తూనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళు. సో ఎట్లా వీళ్ళు ఒక కాయిన్ అయిపోయిన తర్వాత ఇంకో కాయిన్ తీసుకొస్తున్నారు కాబట్టి మనకి ఇందులో లైఫ్ లాంగ్ మనకి ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మంచి అవకాశాన్ని ఎవరో మిస్ చేసుకోకుండా వీడియో చూసిన వెంటనే మీరైతే జాయిన్ అయిపోండి. అలాగే జాయిన్ అయినాక మనకి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకని చెబుతున్నానంటే, ఎందుకంటే మైనింగ్కి సంబంధించిన మనం చేపడుతున్న అన్ని ప్రాజెక్టుల గురించి పిన్ టు పిన్ అప్డేట్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తున్నా కాబట్టి ప్రతిరోజు మీరు అప్డేట్లో ఉండొచ్చు. మీరు దీంట్లో జాయిన్ అవ్వడానికి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన పిన్నుడ్ మెసేజెస్లో మన దీని లింక్ ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా సరే దీని లింక్ చూడవచ్చు, లేదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయినా సరే లింక్ ఉంటుంది, ఓకేనా. దీంట్లో జాయిన్ అయ్యే పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది, చూపిస్తాను చూడండి. సో మీరు లింక్ మీద ప్రెస్ చేయగానే మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ జీమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది. మీ జీమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మీరు మైనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నాను. మీరు మైనింగ్ కోసం మైనింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక మెయిల్ ఐడిని ఉపయోగించండి, ఓకేనా. అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ పెట్టుకోండి, మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఒక మెయిల్ ఐడిని మీరు అన్ని మైనింగ్ యాప్స్లో ఉపయోగించండి. ఒక పాస్వర్డ్ని అన్ని మైనింగ్ యాప్స్కి అదే పాస్వర్డ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే మీకు సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. మీరు యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయండి. మీరు స్టార్ట్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మిమ్మల్ని కంట్రీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ వస్తుంది. మీరు స్టార్ట్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా మెసేజ్ వస్తుంది. మీరు ఐఆమ్ నాట్ ఏ రోబోట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. దీని మీద వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆ వెరిఫికేషన్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అడిగిద్ది అనమాట మీకు అట్లాగా, ఓకేనా. ఇట్లా 4-5 ఎక్స్ప్రెషన్స్ అడిగిన తర్వాత ఈ రౌండ్ మొత్తం ఫిల్ అయిపోతుంది, సక్సెస్ వస్తుంది. ఒకవేళ
అన్సక్సెస్ వస్తే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి, ఓకేనా. అంటే కొంత టైం ఉంటుంది దీంట్లో, ఆ టైం లోపల మనం చేయాలన్నమాట. మీకు పిక్చర్ కూడా రన్ అవుతూ ఉండిద్ది ఇక్కడ, మీకు ఇబ్బంది ఏమీ లేదు. అది చూపిస్తుంది అనమాట, డెమో చూపించింది మీకు ఎట్లా తిప్పండి అలా తిప్పండి అని చెప్పేసి. మీకు ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యాప్ ఓపెన్ అవుతుంది. మీకు ఫేస్ వెరిఫికేషన్ అయిపోయాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ యాడ్ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయండి. ఇలాగైతే ఓపెన్ అవుద్ది. యాడ్ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేశాక ఇక్కడ ఓపెన్ అవుద్ది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సెలెక్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక మీకు ప్రస్తుతం రన్ అవుతున్న ప్రాజెక్ట్ ఏదో అది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ బటన్ ఉంటుంది, మీరు ఈ బటన్ మీద క్లిక్ చేయండి మీరు, ఓకేనా. ఇక్కడ నాకు ఎగ్జిట్ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, మీకు ఏంటంటే జాయిన్ ఎయిర్ డ్రాప్ అనే బటన్ కనపడుతుంది. మీకు ఇక్కడ జాయిన్ ఎయిర్ డ్రాప్ అనే బటన్ కనపడుతుంది. ఆ జాయిన్ ఎయిర్ డ్రాప్లో మీరు జాయిన్ అయిపోండి. మళ్ళీ దీన్ని ఎగ్జిట్ మీద అసలు మీరు ప్రెస్ చేయొద్దు, ఓకేనా. ఈ ఎగ్జిట్ మీద మళ్ళీ మీరు ప్రెస్ చేశారంటే మీరు ఈ మైనింగ్ నుంచి మీరు తప్పుకున్నట్లు లెక్క, గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జిట్ అనే బటన్ మీద మీరు అసలు ప్రెస్ చేయొద్దు, ఓన్లీ జాయిన్ అనే ఉంటుంది. ఆ జాయిన్ మీద ప్రెస్ చేసి మీరు జాయిన్ అయిపోయింది. సో ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి క్లెయిమ్ అనే బటన్ కనపడుతుంది కదా, ఇట్లా దీని మీద ప్రెస్ చేసి మీరు క్లెయిమ్ చేసుకోండి ప్రతి గంటకు ఒకసారి, లేదంటే 24 గంటల్లో ఒకసారి అయినా సరే మీరు దీని మీద ప్రెస్ చేసి మీ కాయిన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ అని ఉంది కదా, ఇంక్రీజ్ ఇన్కమ్ మీద మీరు క్లిక్ చేయండి. మీకు రెఫరల్ కోడ్ కనపడుతుంది ఇక్కడ. సో ఇట్లా మీకు కనబడుద్ది మీ రెఫరల్ కోడ్, ఓకేనా. దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లేదంటే మీ గ్రూపులు ఉంటే మీ గ్రూపులకి సెండ్ చేసుకొని జాయినింగ్ రిక్వెస్ట్ వాళ్ళకి పెట్టుకోండి, ఓకే. దీని ప్రైజ్ ఎంత ఉండబోతుందో చూపిస్తాను చూడండి మీకు. నేను ఇది మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను. దీని ప్రైజ్ వచ్చేసి మనకి $2.5 వరకు ఉండవచ్చు ఎస్టిమేషన్ వచ్చేసి, ఓకేనా. ఇదిగోండి మనకి ఇది వెబ్సైట్లో కనబడుతుంది, దీని మీద ఉంటుంది. మెటామాస్క్ వాలెట్ నుంచి నేను ట్రై చేస్తే ఇలా కనబడుతుంది మనకి, ఓకేనా. ఒకటి వచ్చేసి 2.5 కనబడుతుంది. మనకి లిస్టింగ్ ప్రైస్ కూడా మ్యాక్సిమం అటు ఇటు కొంచెం దగ్గరగా ఉండవచ్చు. కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా జాయిన్ అయిపోయి ఒక టీంని అయితే బిల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యాక మనకి అక్కడ పిన్నుడ్ మెసేజ్ ఉంటుంది, ఓకేనా. ఈ పిన్నుడ్ మెసేజ్ మీద మీరు ప్రెస్ చేస్తే మనం చేసే ప్రాజెక్ట్ గురించి అన్ని లింకులు ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు దేంట్లోనైనా జాయిన్ అవ్వకపోయి ఉంటే మీరు హ్యాపీగా జాయిన్ అయిపోయి మన ఛానల్ అప్డేట్ అనేది పిన్ టు పిన్ తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా. అన్నిటి అప్డేట్ ఒకే రోజు రావు కదా, ఏ రోజు వచ్చిన అప్డేట్, ఏ యాప్ గురించి అప్డేట్ నాకు ఏ రోజు తెలిస్తే ఆ రోజు మీకు అనేది వెంటనే వాయిస్ మెసేజ్ రూపంలోనూ లేదంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలోనూ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు 100% అప్డేట్లో ఉండొచ్చు. సాతోషి యాప్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. దాంట్లో 1 by 1 ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. మనకి ఒక కాయిన్ అయిపోయిన తర్వాత ఇంకో కాయిన్ తీసుకొస్తూనే ఉంటారు. మనకు లైఫ్ లాంగ్ ఇందులో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా 100% జాయిన్ అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వటం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.